సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. మీరు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోకి. దయచేసి లైక్ చేస్తే, కామెంట్స్ చేస్తే మన వీడియో ఛానల్ బాగా బూస్ట్ అవుతుంది, వీడియో కూడా బేబీ గ్రోత్ అవుతుంది ఛానల్ కూడా. సో మీ అందరికీ నేను రిక్వెస్ట్ అడిగేది ఇది ఒక్కటే, మీరు కానీ లైక్ కామెంట్స్ చేశారనుకోండి, మీకోసం వచ్చే రోజుల్లో కంటెంట్ వీడియోస్ తెస్తాను. లైక్ స్వింగ్ ట్రేడింగ్ రిలేటెడ్గా కానీ, లేకపోతే బీటీఎస్టీలు రిలేటెడ్ కానీ, ఎస్టీబీటీలు కానీ, ఇలాంటివి రియల్ మెథడ్స్ ఎలాగో నేను చెప్తాను. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్ ఎలా చూసి ట్రేడ్ చేయాలనేది ఎవరికైనా వీడియోస్ కావాలి అంటే, నెక్స్ట్ వచ్చే సాటర్డే సండేస్ లోపల ఎలా వీడియోలు కావాలి అంటే దయచేసి మీరు కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేస్తారంటే, అన్న గ్లోబల్ మార్కెట్ వీడియో అని కామెంట్ చేయండి చాలు. గ్లోబల్ మార్కెట్ లో మెయిన్ సెక్టర్లు ఏంటి, అవి ఎలా చూసి మనం ట్రేడ్ చేయాలి అన్న దాని గురించి అయితే నెక్స్ట్ వచ్చే సాటర్డే ఆర్ ఫ్రైడే కానీ నేను వీడియో రికార్డ్ చేసి మీకు చెప్తాను విత్ టైమింగ్స్. ఓకే, దానికి మీరు కామెంట్ చేయాలి గ్లోబల్ మార్కెట్ అని. ఓకే, కామెంట్స్ తో నింపేసేయండి గ్లోబల్ మార్కెట్ అని, దాన్ని బట్టి నేను చూసుకుంటాను. సో రేపు మార్కెట్ ఏంటి, రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఓకే, రేపు మంగళవారం ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఎలా ఉండబోతుంది ఫిన్ నిఫ్టీ దాన్ని బట్టి చూద్దాం మార్కెట్ కానీ. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ రెండు చూడండి. ఇది ఫిన్ నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ. రెండు ఇంచుమించు ఈక్వల్ గా వెళ్ళాయి. మిడ్ క్యాప్ నిఫ్టీ చూడండి, మిడ్ క్యాప్ నిఫ్టీ పరిగెట్టింది, అదే విధంగా నిఫ్టీ 50 పరిగెట్టింది. ఓకే, సెన్సెక్స్ వదిలేసేయండి. మిడ్ క్యాప్ నిఫ్టీ 50 ఒకలాగా ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఒకలా ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఫిన్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఫిన్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ లోకి వచ్చి 25 స్ట్రైక్ ప్రైజెస్ పెట్టుకుని కరెంట్ వీక్ కిందకి రండి. ఫిన్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఎంత దూరం అండి? కరెంట్ వీక్ లో ఫిన్ నిఫ్టీ రెసిస్టెన్స్ 21,000 దగ్గర ఉంది, బట్ కాల్ సైడ్ స్ట్రాంగ్ గా ఉన్నారు. 21,000 దగ్గర ఉంది, దగ్గరలో ఎక్కడా లేవు, అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. ఇవన్నీ బేసిక్ చిన్న చిన్నవి. సో నేనేమనుకుంటున్నానంటే రేపు మార్కెట్ 20,500 అంటే ఈ లెవెల్ 1,500 ఆల్మోస్ట్ 3,500 ఈ లెవెల్. ఓకే, ఈ లెవెల్ 2,500, నెక్స్ట్ 20,300. ప్రజెంట్ నా వ్యూ ఈ రెండు లెవెల్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ రెండు దగ్గరలో ఉన్నాయి, చుక్కల గీతలకి రెండు దగ్గరలో ఉన్నాయి. 20,300, 20,500, 20,500, 20,300. నా వ్యూ రేపు కానీ 20,500 బ్రేక్ అయిందా, సింపుల్. రేపు దూరంగా రెసిస్టెన్స్ ఇంకా దూరంగా ఉంది. ఎంత దూరంగా ఉందంటే 21,000 దగ్గర ఉంది. 21,000 అంటే ఇక్కడ ఉంది రెసిస్టెన్స్. పెద్ద రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? 21,000 ఇక్కడ ఉంది. ఓకే, ఇది జోన్, ఇంత దూరంలో ఉంది. సో నా వ్యూ ప్రకారం సింపుల్, మార్కెట్ రేపు కానీ బ్రేక్ అవడం స్టార్ట్ అయిందా, ఏది 20,500 కానీ రేపు బ్రేక్ అయిందా, అగైన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ర్యాలీ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఫిన్ నిఫ్టీ 21,000 దాకా వెళ్ళిపోద్ది, ఎందుకంటే రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. సో మార్కెట్ పైకి వెళ్ళాలి. నిన్న నేను చాలా మందికి చెప్పాను బడ్జెట్ ఎలా జరుగుతుంది అంటే, బడ్జెట్ లో పడాలనుకో మార్కెట్, ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళిపోద్ది, ఇప్పుడు పైకి వెళ్ళిపోయి అప్పుడు పడుతుంది, పైకి తీసుకెళ్లి తోస్తారు అని చెప్పానా. అది ఎంత ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇలాంటి విషయాలు అంత షార్ప్ గా మైండ్ లో గుర్తుంటాయి. మీరు నాకు తెలిసి మీలో చాలా మంది ఇది ఫస్ట్ బడ్జెట్, చాలా మందికి ఇది రెండో బడ్జెట్, నాకు ఇది 4వ బడ్జెట్. ఆల్రెడీ 3 బడ్జెట్లు చూసాను, ఇది 4th. 4 టైమ్స్ లో బడ్జెట్. ఎప్పుడు మేము బడ్జెట్ న్యూస్ చూసినా మార్కెట్ పడే టైం ఎప్పుడు, ఆల్రెడీ 2 బడ్జెట్స్ లో ఒక బడ్జెట్ కలిపి బాగా పైకి వెళ్ళింది. 3 బడ్జెట్స్ లో ఎప్పుడు మార్కెట్ పడాలనుకున్నా మార్కెట్ ఏమవుద్ది, బాగా పైకి వెళ్ళి దాన్ని పడిద్ది. పైకి వెళ్ళాలంటే బాగా కిందకు వచ్చే బడ్జెట్ వీక్ అంతా, బడ్జెట్ కి ముందు వీక్ అంతా కిందకు వచ్చి దెన్ మార్కెట్ పైకి వెళ్తుంది. సో అది బడ్జెట్ జరిగే అంటే మార్కెట్ స్ట్రక్చర్ అలా నడుస్తుంది ఎప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుంది, మార్కెట్ కంటిన్యూస్ గా పైకి వెళ్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ కాదు, మిడ్ క్యాప్ వెళ్ళిందా, నిఫ్టీ వెళ్ళిందా, రేపు ఎల్లుండి ఈ రెండు ట్రావెల్ చేసేస్తాయి. సో ఎక్స్పైర్ కి దగ్గరలో రెండు ట్రావెల్ చేస్తాయి. ఇప్పుడు ఏమైపోయింది, 21,000 ఇది చాలా దూరం ఉన్న రెసిస్టెన్స్. 20,500 బ్రేక్ అయిందా, యూ కెన్ ప్లాన్ 21,000. ఒకవేళ బ్రేక్ అవ్వలేదా, ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి, ఒక గ్యాప్ అప్ ఎప్పుడు 20,500 పైన గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి, అప్పుడే సపోర్ట్ తీసుకుంటుంది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, ఇంట్రెస్ట్ చూపించకండి, ఫిన్ నిఫ్టీ వదిలేసేయండి. ఎందుకు చెప్తున్నాను, వదిలేసేయండి. ఫ్లాట్ ఓపెన్ అయినా
గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా వదిలేసేయండి. ఫ్లాట్ ఓపెన్ అయి పైకి వెళ్ళిందా మంచిది, 20,500 బ్రేక్ అయితే మంచిది. గ్యాప్ అప్ ఇడి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినా మంచిది. అంటే మనకు పైకి వెళ్ళే డైరెక్షన్ కావాలి, అలా ఎలాగెళ్ళినా మంచిదే. కిందకు వస్తుంది అని మీకు కనిపిస్తే, మీకు ఎక్కడైనా ఈ లెవెల్ 20,300 లెవెల్ బ్రేక్ అవడం కనిపిస్తే ట్రేడ్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ అంతా బయర్లో కూర్చున్నారు, వాళ్ళు స్టాప్ లాస్లు తింటే మళ్ళీ లేపుతారు మార్కెట్ని పై. నేను ట్రేడ్ చేయొద్దు అని అంటే అర్థం చేసుకుని చేయొద్దు. ఓకే, తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ప్రైస్, స్ట్రైక్ ప్రైస్ వీక్లీ కిందకి రండి. ఇక్కడ చూడండి, 44,500 కాలు పుట్ ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, అందుకే మార్కెట్ దాటి వెళ్ళలేకపోయింది. 44,500 దగ్గర అలా అలా ఉండిపోయింది. $44,500 అంటే ఈ లెవెల్. ఓకే, ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఈరోజు డిసైడ్ అవ్వలేకపోయింది. 45,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్, ఈ లెవెల్ 40 చూడండి, బాగా చూడండి, 45,500 ఈ లెవెల్. ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఈ రోజు ఇద్దరు ఉన్నారు, కాలు ఉంది, పుట్టు ఉంది. చూసారా అక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుందా? గ్రీన్ రెడ్ ఉంది కాబట్టి వీళ్ళు పైకి తీసుకెళ్లాలని, వీళ్ళు కిందకి తీసుకెళ్లాలని మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఉంచేసారు. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇలాగే పనిచేస్తాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి ఎవరికైతే ట్రేడ్ చేయడం రాదో అలా ఇక్కడ ట్రాప్ అయిపోతుంటారు. ఈ పోర్షన్ అంతా ట్రాప్ అవుతారు. ఇక్కడ మీరు క్లియర్ చూస్తే ఇద్దరు ఉన్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడు మార్కెట్ ఇక్కడ కాల్ ఉంది, పుట్ ఉంది. సో ఇక్కడ నుంచి డిసిషన్ ఏంటి? ఇప్పుడు పైకి వెళ్తే 46,000 దాకా ఒక రెసిస్టెన్స్, పైకి వెళ్తే ఇది, కిందకి వెళ్తే 45,000 దాకా ఒక సపోర్ట్, ఇది ఒక సపోర్ట్. ఓకే, ఇప్పుడు మార్కెట్ కున్నది ఇంపార్టెంట్ లెవెల్, ఇది బ్లాక్. ఇప్పుడు మార్కెట్ కున్న వెరీ ఇంపార్టెంట్ లెవెల్ 46,000, 45,000, 45,500. ఇప్పుడు మీరు కన్నేసి ఉంచాల్సింది 45,500. ఇద్దరు ఉన్నారు కాబట్టి రేపు మోస్ట్లీ ఫ్లాట్ హెడ్ లేదా స్మాల్ గ్యాప్ అప్, వెరీ స్మాల్ మినిమల్ గ్యాప్ అప్, మోస్ట్లీ ఫ్లాట్ హెడ్ అని ట్రై చేస్తుంది. ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు కాబట్టి ఒకవేళ గ్లోబల్ మార్కెట్ బాగా పాజిటివ్ ఉంటే దాన్ని బిగ్ గ్యాప్ అదేం చేయలేం. బట్ నా వ్యూ ఫ్లాట్ హెడ్, మోస్ట్లీ ఫ్లాట్ హెడ్ లేదా స్మాల్ మినిమం అంటే ఇడిందా లేదా అన్నట్టు ఇడుతుంది, అలాంటి గ్యాప్ అప్ ఇడుతుంది. ఇడితే అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? 45,500 మీద కన్నేసి ఉంచండి. ఇక్కడే చాలా ఇంపార్టెంట్. గ్యాప్ అప్ ఇడిందా, ఇది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది 46,000 దాకా. ఓకే, ఫ్లాట్ ఇడిందా, మళ్ళీ ఇక్కడే సేమ్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఇక్కడ దాకా. గ్యాప్ డౌన్ ఇడిందా, వదిలేసే, మార్కెట్ ట్రేడ్ చేయకు. గ్యాప్ డౌన్ ఇడిందా మార్కెట్ చూడండి ముందు, దిస్ ఈస్ ద ప్లాన్. ఇప్పుడు నేను చెప్తుంది ఏదో అనాలిసిస్ కాదు, ఇలా చేస్తే ఇది అనాలిసిస్ కాదండి. అనాలిసిస్ అంటే ఇలా అయితే నేను ట్రేడ్ చేస్తాను అని చెప్పి నా వ్యూ మీకు ఎప్పుడు షేర్ చేస్తాను ఎవ్రీడే. మీరు అనుకుంటారు డైలీ అనాలిసిస్ కాదు. సి వాట్ ఐఎమ్ ప్లానింగ్, నేను మార్కెట్లో ఇక్కడ ఫ్లాట్ ఇన్నా, గ్యాప్ అప్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నా, దాని 46,000 కాల్ ఇక్కడ ప్లాన్ చేస్తాను. సి దిస్ ఈజ్ మై ప్లాన్, అంతే తప్ప నేను కాల్ ఎక్కడ ప్లాన్ చేస్తాను లేదా మధ్యలో పరిగెడుతుంటే దారిలో ప్లాన్, ఇవి చెప్పట్లేదు నేను. ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మార్కెట్ లో మీరు అందుకే లాస్ అవుతారు. ప్లాన్ ఎక్కడ వేసాను? ఇక్కడ ఈ ఫ్లాట్ ఇన్నా, గ్యాప్ అప్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నా, లేదా గ్యాప్ అప్ ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్ అయినా నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను. ఎందుకంటే 45,500 బోత్ సైడ్ ఉన్నారు. అప్పుడు రేపు గ్యాప్ అప్ అనుకో, ఇక్కడ సపోర్ట్ స్ట్రాంగ్ అయిపోద్ది. అప్పుడు ఇక్కడ కాల్ ప్లాన్ చేయొచ్చు. స్టిల్ ఎక్కడ 46,000 దాకా ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టే. గ్యాప్ డౌన్ ఇడిందా వదిలేస్తాను, ఎందుకంటే వీళ్ళందరూ బయర్లే. గ్యాప్ డౌన్ ఇడింది అనుకో, మార్కెట్ పైకి లాగుతారు. అప్పుడు రెసిస్టెన్స్ కూడా స్ట్రాంగ్ అయిపోద్ది, మార్కెట్ వాలటైల్ అయిపోద్ది. గ్యాప్ డౌన్ ఇడితే వదిలేస్తాను అందుకే. సో దిస్ ఈజ్ మై ప్లాన్ వినండి. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50కి వెళ్దాం. నిఫ్టీ 50 చాలా పెద్ద ర్యాలీ ఇచ్చింది ఈరోజు, మంచి బాగుంది. నిఫ్టీ 50లో నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. నిఫ్టీ 50 25 స్ట్రైక్ ప్రైజెస్ రండి. ఎస్, నిఫ్టీ 50లో ప్రెసెంట్ ఉన్న పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ 22,200. నిఫ్టీ 50లో ర్యాలీ కంటిన్యూ అవుతుంది అనిపిస్తుంది. నిఫ్టీ 50 వాంట్ కవర్ ద గ్యాప్, గ్యాప్ కవర్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు చేయాలనుకుంటుంది, బడ్జెట్ కి ముందు గ్యాప్ కవర్ చేయాలనుకుంటుంది. చూసారా, ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ గ్యాప్ బడ్జెట్ ముందు నిఫ్టీ 50 కవర్ చేసిందంటే బ్యాంక్ నిఫ్టీ కూడా కవర్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో పెద్ద మూమెంటం వస్తుంది. అయితే 21,600 సపోర్ట్, ఇదే
21,600 is a support. Okay, 21,600 సపోర్ట్, 21,500 సపోర్ట్, ఇవన్నీ సపోర్ట్ లేదు. రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? 22,000 దగ్గర. అది దాటితే 22,500, ఇది దాటితే చాలా దూరంలో మళ్ళీ ఇంకోటి ఉంది ఇక్కడ. ఈ హై ఎక్స్పెక్ట్ చేయట్లేదండి, ఇది చాలా దూరం. దూరం వచ్చేస్తుందా సార్ రేపు అన్నాను నేను, అది చాలా దూరం. బట్ ఇక్కడ మన ప్లాన్ బాగుంది, సింపుల్. రేపు నిఫ్టీ 50లో మీరు ట్రేడ్ చేయాలంటే ఫుల్ లెవెల్ కీప్ ఐ ఆన్ 21,800. ఈ లెవెల్ మీద బాగా కన్నేసి ఉంచండి. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఇన్నా ఫ్లాట్ ఇన్నా 21,800 ఒక లెవెల్ ఒక చిన్న జోన్ పెట్టుకునేదిగా. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళడం స్టార్ట్ అయిందా, డైరెక్ట్ సపోర్ట్ ఇక్కడ వచ్చి రిట్రెస్ చేసి సపోర్ట్ అలాగనట్లే బ్రేక్ అయినా ఫ్లాట్ ఇన్నా ఎక్కడ గ్యాప్ అప్ ఇన్నా తిన్నాక 22,000 దగ్గరికి వెళ్ళిపోద్ది మార్కెట్. ఎందుకంటే అక్కడే ఉంది పెద్ద రెసిస్టెన్స్, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ టైం స్పెండ్ చేస్తుంది కిందకి రాకుండా. ఎందుకంటే బడ్జెట్ కల్లా ఈ గ్యాప్ కవర్ అయిపోవాలనుకుంటుంది, కవర్ చేసేస్తుంది, రేపే కవర్ చేస్తుంది అనిపిస్తుంది. ఓకే, రేపు ఆర్ ఎల్లుండి లోపల కవర్ చేస్తుంది ఎక్స్పైరీకి. ప్రజెంట్ నేను బాగా మార్క్ చేసే వ్యూ, ఎందుకంటే ప్రీవియస్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 21,800 ఈ ఒక్క జోన్ పెట్టుకోండి చాలు. 21,800 జస్ట్ ఈ జోన్ మార్క్ చేస్తున్నాను. ఈ పై ఆన్ దిస్ జోన్, ఒక జోన్ మీద మీరు ఐఏఎస్ ఉంచండి 21,000. ఓకే, 21,800 ఈ ఒక్క జోన్. ఇది కానీ బ్రేక్ అయిందా 22,000 ఇక్కడ వరకు వస్తుంది. ఫ్లాట్ ఇన్నా గ్యాప్ అప్ ఇన్నా రిట్రెస్ చేసి వెళ్ళినా ఈ లెవెల్కి వస్తుంది. ఇది అబ్జర్వ్ చెయ్యండి, కన్ఫర్మ్ అనట్లేదు, ఈ లెవెల్కి వస్తుంది, రావడానికి చూస్తుంది. ఎందుకంటే గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఫిల్ అయిపోద్దని నేను అనుకుంటున్నాను. అది మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది కాల్ సైడ్, ఎక్కడ ఈ పొజిషన్లో 21,800. ఇది క్రూషియల్ లెవెల్, ఇంపార్టెంట్ లెవెల్. దాని కింద ఓపెన్ అయ్యి అంటే మార్కెట్ ఇంకా పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే 21,600 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది ఇక్కడ ఈ లెవెల్ దగ్గర. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తే ఈ హై బ్రేక్ అయిన తర్వాత కాల్ ప్లాన్ చేయండి. ఈ లోలో కాల్ ప్లాన్ చేయకండి, అంటే ఈ జర్నీలో కాల్ ప్లాన్ అయితే చేయొద్దు. సో ఇక్కడ 21,600 దగ్గర మార్కెట్ దొరికిందా, సిఈ అయితే ప్లాన్ చేయదు, వదిలేసేయండి, దయచేసి వదిలేసేయండి మార్కెట్లో. ఎందుకంటే మార్కెట్ గ్యాప్ డౌన్ వెళ్ళింది అనుకో, వీళ్ళందరూ పరిగెడతారు. కొంతమంది పరిగెడతారు, కొంతమంది లాంగ్ బిల్డప్ చేస్తారు, అంటే బై చేస్తారు. బై చేస్తే ఓకే, పరిగెట్టారు అనుకోండి ట్రాప్ అయిపోతారు. ఇక్కడ మీరు ఫుట్ సైడ్ మార్కెట్ స్పీడ్ పడిపోద్ది, మీరు కాల్ సైడ్ పొజిషన్స్ తీసుకొని ఇరుక్కుపోతారు, లాస్ అయిపోతారు. సో ఎప్పుడైనా డౌన్ ఇంత ట్రెండింగ్ మార్కెట్ లో డౌన్ ఓపెన్ అయింది వదిలేసాడు, మార్కెట్ పైకే పరిగెట్టడానికి చూస్తుంది. నాకు కావాల్సింది 21,800, ఇది ఇంపార్టెంట్ లెవెల్, కన్నేసి ఉంచండి. ఓకే, సో ప్రజెంట్ ఇది మా ఆల్గో. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్గో రండి. బ్యాంక్ నిఫ్టీ ఆల్గో 3,100 లాస్, నిఫ్టీ 50 ఆల్గో 3,700 ప్రాఫిట్. నెక్స్ట్ నా స్కాల్పింగ్, ఇది మా స్కాల్పింగ్ 22,000 ప్రాఫిట్. ఓకే, నిఫ్టీ 50 పుట్ సైడ్ ఉన్నారు, అంటే మార్కెట్ పైకి వెళ్తుందని నిఫ్టీ 50 క్లియర్ గా. బ్యాంక్ నిఫ్టీ ఎవరున్నారు? బ్యాంక్ నిఫ్టీ ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, ఫైట్ అవుతుంది, సో వదిలేసే. ఫిన్ నిఫ్టీ కూడా ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. అవును, బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ రెండు ఈక్వల్ గా ట్రేడ్ అయ్యాయి కదా. సో నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutes లో చూడండి, లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్, లాంగ్ బిల్డప్ షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్ షార్ట్ కవరింగ్, మొత్తం గ్రీనే. బట్ ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇక్కడ 10-15కే బిగ్ ప్లేయర్ వచ్చాడు, 10-15కి, అది ఇంపార్టెంట్. బిగ్ ప్లేయర్ దూరాడు, మార్కెట్ పైకి పరిగెట్టింది. కనీసం మీరు ఇది చూసినా ట్రేడ్ చేసుకుంటారా? మీరు అంటున్నారే మార్కెట్ పరిగెడుతుందని, కనీసం ఇలాంటి ఓపెన్ ఇంట్రెస్ట్లు వస్తున్నాయి అని కానీ మీరు ట్రేడింగ్ ట్రిక్ లో మీరు డైలీ చూడండి, అలవాటు చేసుకోండి. బిగ్ ప్లేయర్ ఎప్పుడు వచ్చినా 10-15కి, 11-15కి, 12-15కి, ఈ 3 టైంలోనే వస్తాడు. బాగా వినండి, ఈ 3 times లోనే వస్తాడు బిగ్ ప్లేయర్. ఈ టైంలో కానీ మీకు హెవీ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపించిందా, ఫిక్స్ అయిపోండి, అప్పుడు కాల్ బై చేసి వదిలేయండి, పరిగెడుతుంది. అదే విధంగా షార్ట్ బిల్డప్ కూడా హెవీగా కనిపించిందా, దాని మార్కెట్ హెవీగా పడుతుంది, పుట్ బై చేసి వదిలేయండి. అది మీకు అలవాటు చేసుకోవాలి. అది అలవాటు లేదు సార్, భయం వేస్తుంది సార్ అంటే మరి ఇంక మీరు ఏం చేయలేను. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 minutes లో ఏమైంది, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, మరి లాంగ్ అన్వైండింగ్, షార్ట్. ఇదంతా చెత్త పొజిషన్స్ ఇవన్నీ, ఇవేం పెద్దోడు కాదు ఇది. ఓకే, ఉపయోగం లేవు ఆ పొజిషన్. ఫిన్ నిఫ్టీ ఇగో 120, 7,030 వేస్ట్, ఇవన్నీ పొజిషన్స్ వేస్ట్. ఓకే, పెద్దగా పొజిషన్స్ బ్యాంక్ నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీ అయితే నాకు కనబడట్లే. నిఫ్టీ 50 ఈజ్ గుడ్, పైకి వెళ్ళని చూస్తుంది. ఓకే, నెక్స్ట్ టుడే టెలిగ్రామ్ లో ఏమైంది ఒకసారి ఆగండి. మార్నింగ్ రండి, ఈరోజు మార్నింగ్ వచ్చా,
మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు ఏం చెప్పాను, 10,500 ఈ లెవెల్ దగ్గర కన్నేసి ఉంచండి. ఇలాగెందుకు తెలుసా, బౌన్స్ లాగా ఇలాగెందుకు తెలుసా పెట్టాను, పైకి వెళ్ళినట్టు వెళ్ళి ట్రాప్ అయిపోతారు. ఫస్ట్ చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ అన్ని 10,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, వాయిస్ మెసేజ్ అదే పెట్టాను, ట్రాప్ అయిపోతారు, వెయిట్ చేయండి. ఇక్కడ బ్రేక్ అయిందా 10,500, బ్రేక్ అయినప్పుడు ఏం చెప్పాను, వెయిట్, డోంట్ బై సిఈ, వెయిట్ చేయండి. ఎందుకంటే గాబర పడకూడదు, గాబర పడితే మీరు ట్రాప్ అయిపోతారు. అప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్లు పెట్టాను. ఏం పెట్టాను చూడండి, కాల్ సైడ్ 6.49 సిఆర్ ఉంది, పుట్ సైడ్ 6.13 సిఆర్, ఏదో చిన్న తేడా. దాని అర్థం ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారంటే ఫైట్ అవుతుంది. అక్కడ ఎవడైనా గెలవచ్చు, పుట్ అయినా గెలవచ్చు, కాల్ అయినా గెలవచ్చు, మనం చెప్పలేం. వెయిట్ చేస్తే 9:49 నుంచి 9:59 10 minutes లో ఏమైంది చూడండి, పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది, కాల్ సైడ్ ఇక్కడ అంతా 6 ఉంది దగ్గర, వెంటనే కాల్ సైడ్ 4కి వచ్చింది, పుట్ సైడ్ 5కి వచ్చింది. అంటే ఎవరు కాల్ సైడ్ తగ్గిపోయారు, అంటే భయపడ్డారు. కాల్ సైడ్ వాళ్ళు భయపడి పుట్ సైడ్ వాళ్ళు కూడా తగ్గారు, కాల్ సైడ్ కూడా తగ్గారు. బట్ కాల్ సైడ్ ఎక్కువ తగ్గిపోయింది, పుట్ సైడ్ అలాగుంది. అంటే ఇప్పుడు రెండింటికి కంపేర్ చేస్తే ఎవరు ఎక్కువ, పుట్ సైడ్ ఎక్కువ. నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ పుట్ స్ట్రాంగ్ అవుతుంది, పుట్ సైడ్ ఓఏ పెరుగుతుంది. ప్లాన్ సిఈ, అప్పుడు నేను 10 గంటలు చేసి ప్లాన్ సిఈ ఇచ్చా. 10 o'clock క్యాండిల్ ఎక్కడుంది మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇగో 10 o'clock అంటే ఇగో ఈ క్యాండిల్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఈ క్యాండిల్ ధర ఏది, ఈ క్యాండిల్ 9:45 10 అంటే ఈ క్యాండిల్ హై బ్రేక్ అయిపోయి ఈ క్యాండిల్ హైలో ఇక్కడ ఎక్కడైనా స్టాప్ లాస్ పెట్టి ఇంతవరకు మీరు టార్గెట్ పెట్టుకున్న ఈజీగా వెళ్ళేది, ఈజీగా వెళ్తుంది. ప్లాన్ సిఈ మిడ్ క్యాప్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్తుంది, జస్ట్ వెయిట్ చేయండి, స్మాల్ ట్రేడే ప్లాన్ చేయండి, ఓకేనా. బికాస్ మార్కెట్ ఈస్ ట్రయింగ్ టు ట్రాప్ ఇన్ దట్ ప్లేస్. ఏం చెప్పాను, ఓకే. ఇక్కడ మీరు ఈ చిన్న క్యాండిల్స్ చూసారా, ఇదే ట్రాప్ ఇన్ ద ప్లేస్ అని చెప్పాను. ఎందుకు, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఒక స్మాల్ ప్రాఫిట్ బుక్ చేసుకుండొచ్చు. ఇక్కడ పెద్ద రెడ్ క్యాండిల్ పడింది చూసారా, ఇదే ట్రాప్. ఇలాంటివి ట్రాప్ లో ఉంటాయి. ఇలా మళ్ళీ ట్రాప్ బ్రేక్ అయిన మళ్ళీ చాలా స్పీడ్ మూమెంటం చేసింది, మళ్ళీ ఇక్కడ అంతా టైం పాస్ చేసింది. బట్ ఇక్కడ ఒక మూమెంటం దొరికింది, ఓకే. పోనీ ఇక్కడ ఓకే. సో ఈ క్యాండిల్ చూసినా మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడైనా మూమెంటం దొరికేది, ఓకే. బట్ నేను వెళ్తుంది అన్నప్పుడు వెళ్తుంది అంతే, అది వ్యూ అంత స్ట్రాంగ్ ఉంటుంది నాది, ఓకే. సో వెళ్తుంది అని చెప్పాను. దాని తర్వాత ఇది ఇచ్చాను, ట్రేడ్ చూడండి పరిగెట్టింది, పెట్టాను. అండ్ ఇది మా స్ట్రాటజీ అనమాట. ఇది నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ నిఫ్టీ అన్నిట్లో పనిచేస్తుంది. ఇదేంటి చూసారా, ఇక్కడ బై సిగ్నల్ పడితే ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది చూసారా. సో ఇలా కంటిన్యూ ఈ స్ట్రాటజీ ఎలాగే పనిచేస్తుంది. చాలా బెస్ట్ స్ట్రాటజీ, 90% ఎక్కడ స్ట్రాటజీ అది నేను చెప్పాను. ఈవెన్ మా గ్రూప్ లో కూడా అదే జరిగింది ఈరోజు. ప్రజెంట్ ఇది మా క్యూఎన్ఏ గ్రూప్ లో ఏమైంది, ఈరోజు మా డిస్కషన్ జరుగుతుంది. ఇగో మార్నింగ్ 4,000 ప్రాఫిట్, తర్వాత ఇది బ్యాంక్ నిఫ్టీ ఆల్గోస్ రన్నింగ్, తర్వాత 1,500 ప్రాఫిట్, 1,200 ప్రాఫిట్లు ఫామ్ లో జరుగుతుంది. ఇది 2,000 ప్రాఫిట్, ఈ డే ఎండ్కి వచ్చేసరికి లాస్. ఇది ఆల్గో, ఇది బ్యాంక్ నిఫ్టీ ఆల్గో 2,000 3,000 లాస్. సో ఈ రోజు లాస్, ఓకే. నిఫ్టీ ఆల్గోస్ ప్రాఫిట్, బ్యాంక్ నిఫ్టీ ఆల్గోస్ 2,300 లాస్, ఓకే డన్, బాగానే ఉంది. సో ఇది డిస్కషన్ గ్రూప్ అనమాట, A to Z క్యూఎన్ఏ గ్రూప్, డిస్కస్ చేసుకుంటాం. సో ఇది ఎవరైనా ఈ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే తెలుగు ట్రేడర్ ఆర్యన్ గ్రూప్ కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. ఇంకా A to Z ఎవరైనా కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ప్రజెంట్ రేపటి వరకు ఆఫర్ ఉంది 11,000, మీరు జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు, తర్వాత ఇంకా ఆఫర్ ఉండదు, ఓకేనా. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.